చేయాలని వారు ఆదేశించడంతో రావడం జరిగింది. ఈ గోపాలరావుపేట గ్రామంలో గౌరవ సెక్రటరీ గారు మరియు కారోబార్ రమేష్ గారు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరు రావాలండి, ఒక 10 నిమిషాలు ఇటు రావాలి అందరు దయచేసి. ఇది ఏంటంటే ఈ కార్యక్రమం గవర్నమెంట్ది, ఇది మన యొక్క అందరి ఆరోగ్యం సంబంధించిన విషయం. మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాల్సినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్పడం కొరకు రావడం జరిగింది. కావున గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఈ రోజు ఈ గోపాలరావుపేట గ్రామంలో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా గోపాలరావుపేట గ్రామ ప్రజలకు తెలియజేయమనగా ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఏంటంటే మనకు ఈగలు దోమలు అనేటివి ఎక్కువగా ఉంటాయి గనక, ఇది ఈగల కాలం దోమల కాలం గనక అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరడమైనది. ఈగలతోటి దోమలతోటి మనకు ఎన్నో వ్యాధులు వ్యాపించే పరిస్థితి ఉంటది. ఈగలు అనేటి మనం తినే ఆహారం పైన వాలినట్లయితే ఆ ఆహారాన్ని మనం తీసుకోవడంతో వాంతులు విరోచనాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటది. ఈ వర్షాకాలంలో దోమలు అనేటివి ఎక్కువగా ఉంటాయి గనక ఆ దోమలు కుట్టడంతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విషజ్వరాలు మనకు సోకి మనము వేలల్లో లక్షల్లో కూడా ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తాయి ప్రైవేట్ దవాఖానలు. మరి మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఉన్నప్పటికీ మనము ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందినట్లయితే డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు మనకు వేలల్లో ఖర్చులు అయ్యే ప్రమాదం ఉంటది కనుక దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా మీరు ఈ వర్షాకాలంలో ఈగలు దోమలు అనేటివి ఉండకుండా ఉండాలంటే మనము మన ఇంటి పరిసరాలన్నీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మన ఇంటిని బ్లీచింగ్ పౌడర్ తో గాని డెటాల్ వాటర్ తో గాని శుభ్రపరచుకోవాలి. చెత్తను మనము రోడ్ల పైన గాని మన ఇంటి ముంగట గాని వేయకూడదు. మోర్లలో కూడా మనం మిగిలినటువంటి ఆహారాన్ని చెత్తను మోర్లో వేయకూడదు. అట్లా వేసినట్లయితేనే అక్కడ ఈగలు అనేటివి ఎక్కువగా వృద్ధి చెంది దోమలు అనేటివి వృద్ధి చెంది మనపై అవి దాడి చేసినట్లయితే ఈ వర్షాకాలంలో ఈగల కాలం దోమల కాలం గనక ఖచ్చితంగా మనకు విష జ్వరాలు సోకే ప్రమాదం ఉంటది. అదే మనం ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనకు ఎలాంటి వ్యాధులు వ్యాపించకుండా ఉంటాయని తెలియజేయడం కొరకే ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మరి దీనిపై మంచి పాటను మా మిత్రుడు ప్రవీణ్ గారు వినిపిస్తారు. పక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. లేనిపోని రోగాలు తెచ్చువాన కాలము, మురికి నీరు దీనికి మూల కారణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల మన ఇంటి చుట్టుపక్కల ప్లాస్టిక్ డబ్బాలలో చేస్తాయి జీవనం, పాతకైలు కొబ్బరి బొండాలే ఆహారం. పొద్దు మాపు పాటి పాడి చేస్తాయి సంసారము, అందరాల ముందు పెట్టి పెంచను తమ స్థానము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత నీ యోగక్షేమము, పాటించపోతే నీ ఇల్లు నష్టము.
తప్పకుండా ఇవ్వాలి. ఈగలతో దోమలతో చెప్పరాని బాధలు వాడవాడ ఉండాలి శుభ్రంగా వీధులు ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్క నివాసము పరిసరాల పరిశుభ్రత నీ యోగక్షేమము పాటించపోతే నీ ఇల్లు ఉండు నష్టము. నీతోనే పడాలి తలుపుకు తలుపీజము అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి కావున గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ కూడా మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వర్షాకాలం మనం ఎప్పటికప్పుడు మన పరిసరాలను మన ఇంటి చుట్టుపక్కల నీరు అనేది నిల్వకుండా చూసుకొని మన ఇంటిని ఎప్పటికప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈగలు దోమలు అనేటివి వృద్ధి చెందకుండా ఉంటాయి. మన ఇంటి పరిసరాలకు కూడా ఈగలు దోమలు రాకుండా ఉంటాయి. దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. లేనట్లయితే మనం అశుభ్రత పాటించినట్లయితే ఈగలు దోమల వల్ల మనకు చెప్పరాని వ్యాధులు వస్తాయి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉన్నది. మారుతున్న కాలం ప్రకారం మనం కూడా మారాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఎప్పటికప్పుడు మన ఇంటిని మన ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకుంటే మనకు అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈగల కాలం దోమల కాలం గనక ఎక్కువగా మనకు విష జ్వరాలు వాంతులు విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంటది కనుక దీనిపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని గ్రామాల్లో కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ కలెక్టర్ గారు ఆదేశించడంతో రావడం జరిగింది. కావున ఈ విషయాలన్నింటినీ గ్రామ పెద్దలందరూ కూడా మేము చెప్పిన విషయాలు గమనించి ఎప్పటికప్పుడు కూడా మనం అందరం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మన ఇంటిని డెటాల్ తో గాని బ్లీచింగ్ పౌడర్ తో గాని వాటర్ లో కలిపి శుభ్రపరచుకోవాలి. మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజీని కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అందులో కూడా మనము డెటాల్ తో గాని బ్లీచింగ్ పౌడర్ గాని అక్కడ చల్లినట్లయితే అక్కడ ఈగలు దోమలు అనేటివి ఉన్నాయి. అంతేకాకుండా మనము తిన్నటువంటి మిగిలినటువంటి ఆహారాన్ని మోర్లో వేయకూడదు. చెత్తను కూడా రోడ్లో వేయద్దు, మోర్లో వేయద్దు. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మన చెత్త బండికి అందించాలని తెలియజేస్తున్నాం. ఎక్కడైతే శుభ్రంగా ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటది, లక్ష్మీదేవి కూడా ఉంటదని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన గోపాలరావుపేట గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా కారోబార్ రమేష్ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.